ఈ రోజు చేసుకునే పూజలో జిల్లేడు గణపతి స్వామి వారిని కూడా ఉంచి పూజ చేసుకోగలరు. నిమజ్జనానికి ఉంచినటువంటి మట్టి గణపతి స్వామి వారిని నిమజ్జనం చేయండి. ఈ జిల్లేడు గణపతి స్వామి వారిని నిమజ్జనం చేయనక్కర్లేదు. ఈయన మన దేవుడి మందిరంలో ఉండి ప్రతిరోజు పూజలు అందుకోగలరు. ఈ రోజున జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అవకాశం ఉన్నవారు 5 రకాల పండ్లు 5 రకాల పువ్వులతో స్వామి వారిని పూజించగలరు. మీ శక్తానుసారం ప్రసాదాన్ని నివేదనగా సమర్పించండి. ఖచ్చితంగా ఇన్ని చెయ్యాలి, అన్ని ప్రసాదాలు చెయ్యాలి అన్న నియమం మాత్రం లేదు. కానీ ఏదైతే ప్రసాదంగా చేశామో, స్వామి వారికి ప్రసాదంగా నివేదన పెట్టామో అది మాత్రం వృధాగా పడేయకూడదు. ఏదైతే మన ఇళ్లలో సర్వసాధారణంగా మిగిలిపోయిందని పడేస్తుంటాం, అలా ఈ ప్రసాదాన్ని మాత్రం పడేయకూడదు. ఏ పూజ, ఏ నోము, ఏ వ్రతమైనా కూడాను ప్రసాదంగా చేసినటువంటి పదార్థాలను మాత్రం పడేయకూడదు. పడేయకుండా చేసుకునే విధంగా ఆలోచించి జాగ్రత్తగా చెయ్యండి. తద్వారా ఏ పాపాలు తగలకుండా ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు.